తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై, ఈ రాత్రి దేవుని కొరకు కనిపెట్టుకునే వారి విషయమై, వారి కొరకు దేవుడు ఒక కార్యాన్ని అనగా వారి జీవితంలో ప్రతి కార్యాన్ని, ప్రతి ఆలోచనను, ప్రతి విధమైనటువంటి సరళిని దేవుడు సఫలీకృతం చేయబోతున్నాడు. నువ్వు దేని విషయమైతే ఇప్పుడు దాకా కనిపెట్టుకుంటూ వచ్చావో, దేని విషయమైతే ఇప్పుడు దాకా దేవుని సన్నిధిలో నిదానించి ఎదురు చూస్తున్నావో, ఇప్పుడు దాకా దేవుని ప్రత్యక్షత కొరకు ఎలాగో ఎదురు చూస్తున్నావో, వాటన్నిటి విషయంలో ఈరోజు నా దేవుడు నీ కార్యమును సఫలం చేసి నిన్ను ఇక్కడి నుంచి క్షేమముగా పంపించబోతున్నాడు. ఆమేన్. నా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆయన కొరకు కనిపెట్టుకునే వారిలో మొదట ఎవరు ఉంటారంటే దరిద్రులు ఉంటారు. దరిద్రులు. వాక్యం చెప్తుంది, యోహాను గారు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనంలో, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం. ఎవరికైనా ఒక మైక్ ఒకరు ఇవ్వండి, చదవడానికి సహాయం చేయండి. యెషయా గ్రంథం 41:17వ వచనం, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవుచున్నది. ఈ రాత్రి చాలామంది వాక్యమైన దేవుణ్ణి వెతకడానికి ఇష్టపడుతున్నారు, కానీ వారికి ఇవ్వబడిన పేరేంటంటే దీన దరిద్రులు. వారిలో దీనత్వం ఉంది, వారిలో దేవుని స్వరానికి లోబడే స్వభావం ఉంది, దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటారు, దేవుని కొరకు ఒక బలమైనటువంటి పరిచర్య భూలోకములో చేయాలనుకుంటారు. కానీ వారి జీవితంలో దరిద్రత అన్నది చోటు చేసుకుని ఉంటుంది. దరిద్రత అనేటువంటి స్థితి ఒక మనుషుణ్ణి ముందుకు వెళ్ళనివ్వదు. ఇతడు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఆత్మీయంగా వెళ్ళలేకపోతున్నాడు, సేవలో వెళ్ళలేకపోతున్నాడు, కుటుంబంలో వెళ్ళలేకపోతున్నాడు. ప్రతి పరిస్థితుల్లో ఇతని పరిస్థితి ఎలా ఉందంటే దీన దరిద్రతలో తాను అలసిపోతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దరిద్రులట నీళ్ల కోసం వెతుకుతున్నారట. ఆ నీళ్లు అనే చోట పరిశుద్ధాత్మ అని రాసుకోండి. రెండోది, నీళ్లు అన్న చోట వాక్యము అని రాసుకోండి. నీళ్లు అన్న చోట ఒక ప్రత్యక్షత అని రాసుకోండి. మొదట ఈ వ్యక్తికి దీన దరిద్రులు నీళ్ల కోసం వెతుకుతున్నారట. ఈ నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యము. నీవు దరిద్రతలోనే ఉన్నావు, దరిద్రతలోనే జీవిస్తున్నావు, కానీ నీ దరిద్రతకు మలుపేంటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఆధారం చేసుకుంటావో నీ దరిద్రత నీ నుండి వెళ్ళిపోతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. వీడు దేని కొరకు ప్రయత్నిస్తున్నాడు, దేవుడు పక్కకు పెట్టి సొంత ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి ఈ త్రోవలో వెళ్తే నాకు బాగుంటుంది, ఈ షార్ట్ కట్లో వెళ్తే బాగుంటుంది, ఈ బైపాస్లో వెళ్తే బాగుంటుంది, ఈ మినీ బైపాస్లో వెళ్తే బాగుంటుంది అనుకుంటుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దీన దరిద్రత కలిగిన వాళ్ళు వాక్యమైన దేవుని కోసం ఎదురు చూస్తారట. ఈ ఉదయకాల సమయంలో నువ్వు నిజంగా దేవుని కొరకు ఎదురు చూసిన వ్యక్తివైతే ఎందుకు నీ జీవితంలో దరిద్రత చోటు చేసుకుంది? నా ప్రశ్న నీకు అర్థమవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం కోసం నిజంగా నువ్వు ఎదురు చూచిన వ్యక్తివైతే, వేకువజామున ప్రాతకాలమున దేవుని వాక్యం వినడానికి, దేవుని యొక్క స్వరం వినడానికి, దేవుని చిత్తాన్ని చేయడానికి, వాక్యమైన దేవుడు నాతో ఏం మాట్లాడతాడని నిజంగా నువ్వు వెతికింది వాస్తవమైతే దరిద్రత అనేది నీ జీవితంలో ఉండదు. ఇవి వెతకడం లేదు కనుకనే దరిద్రతని జీవితంలో తాండవిస్తుంది. చాలామందికి అర్థం కాని విషయం ఇది. అయ్యా నా జీవితంలో దరిద్రత పోవట్లేదయ్యా, నేను కూటాలకు వెళ్తున్నాను, నేను సభలకు వెళ్తున్నాను, నేను అవి చేస్తున్నా ఇవి చేస్తున్నానని నువ్వు ఏవేవో పైన వాటి కొరకు ఎదురు చూస్తున్నావు. కానీ ఆత్మ సంబంధంగా నీ జీవితంలో వాక్యమైన దేవునితో సహవాసము లేనందువల్ల దరిద్రత నీ నుండి వెళ్ళలేకపోతుంది. ఒకరోజు నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నాతో చెప్తున్నారు, అయ్యా మేము బూజు దులుపుతున్నాం, ఈరోజు బూజు దులుపుతామా, రేపే మళ్ళా బూజు పట్టిపోతుంది, మరలా మేము ఒక వారం తర్వాత మళ్ళా బూజు దులుపుతున్నాం, మళ్ళీ మాకు బూజు పట్టిపోతుంది, ఈ ఇల్లంతా బూజు పట్టిపోతుంది అయ్యా, మా వల్ల కావట్లేదు, ఇల్లు మారిపోవాలి అని అన్నారు. నేను అన్నాను, ఇప్పటికి మీరు ఎన్ని ఇళ్ళు మారారు అని అడిగాను. వాళ్ళు అన్నారు, దాదాపు 4-5 ఇండ్లు మారామండి అన్నారు. నేను అప్పుడు చెప్పాను, మీరు ఇళ్ళు కాదు మారాల్సింది, మీకున్న సామాన్లు తీసుకున్న ఆ ఇంటికి కదా పరిగెత్తాల్సింది.
మీకు ఎక్కడైతే సాలీడైనటువంటి పురుగు మీకు బూజును కలుగు చేస్తుందో మొదట ఆ సాలీడును చంపితే బూజు మీ జీవితం లాగిపోతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. సాలీడును చంపాలి. విచ్ ఇస్ ద గ్రేట్ హైడింగ్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ యువర్ ద వీక్నెస్ ఆఫ్ ద థింగ్స్. అది నీ బలహీనతే కావచ్చు, నీ భక్తిహీనతే కావచ్చు, నీ ప్రార్థన లేని జీవితమే కావచ్చు, వాక్యం కొరకు చదవని జీవితమే కావచ్చు, అసలు వాక్యం వినడానికి నిరాశ మరి అనేక సార్లు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకునే జీవితమే కావచ్చు. ఏది నీ జీవితంలో నిన్ను ఏలుతుందో దాన్ని మొదట నువ్వు చంపాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ దీన దరిద్రుడట నీళ్లు దొరకక వాక్యము కొరకు అనగా దేవుని యొక్క శక్తి కొరకు వారు ఎండిపోతున్నారట. రాత్రి ఎండిపోయిన జీవితాలు ఇక్కడ చాలా ఉన్నాయి. దరిద్రతలు అలమటిస్తున్న జీవితాలు ఇక్కడ చాలా ఉన్నాయి. వారి జీవితంలో కదిలిస్తే చాలు, అయ్యా నా అవసరతలు తీరలేనంత దరిద్రత, అయ్యో నా అప్పుల ఊబిలో కూరుకుపోయాను, అయ్యా నేను బయటకు రాలేకపోతున్నాను, నేను ఆశించినంత సేవ చేయలేకపోతున్నాను, ఆశించిన దిశలో నేను వెళ్ళలేకపోతున్నాను, ఆశించినంత పరిణామమైనటువంటి పరిచయను చేయలేకపోతున్నాను. వీటన్నిటికీ ఒకే ఒక జవాబు ఏంటంటే నువ్వు వాక్యమైన దేవునితో సహవాసం చేయాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. వాక్యమైన దేవునితో సహవాసం చేయాలి. ఆ విషయం వీడికి అర్థం కాక దీన దరిద్రుడంట నీళ్ల కోసం వెతుకుతున్నాడట. దప్పిక చేత తన జీవితం అంతా ఎండిపోయినట్టు కనపడుతుందట. ఈ రాత్రి ఇక్కడ ఎండిపోయిన జీవితాలు ఉన్నాయి, దాహముతో అల్లాడుతున్న జీవితాలు ఉన్నాయి, దరిద్రతలో కొట్టుమిట్లాడుతున్న జీవితాలు ఉన్నాయి, అప్పులు ఊబి నుంచి బయటకు రాలేని జీవితాలు ఉన్నాయి, అనేకమైన నిరాశ నిస్పృహల మధ్య కొనసాగుతూ ఇంకా దేవుని కొరకై వెంపర్లాడుతున్న జీవితాలు ఈ రాత్రి ఇక్కడ లేకపోలేదు. ఈ రాత్రి ఇక్కడ లేకపోలేదు. దీన దరిద్రులట రెండవదిగా పరిశుద్ధాత్మ కొరకు వెతకడం ఆపేస్తున్నారు. నేను చెప్పాను కదా, నీళ్లు వెతకడం అని అంటే మొదటేమో వాక్యమైన దేవుణ్ణి వెతకాలి, రెండవదేమో నీళ్లు అన్న చోట పరిశుద్ధాత్మ శక్తిని లేదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి వెతకాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్న నేను వేయనిము, నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేసి ఎంతకాలం అయింది? కొంతమంది అంటారా పరిశుద్ధాత్మ అంటేనే మాకు తెలియదు, పరిశుద్ధాత్మ అంటే మాకు తెలియదు. కానీ వాక్యంలో చెప్తుంది పైనుండి మీరు శక్తి పొందు వరకు మీరు అక్కడ నిలిచి ఉండండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. పైనుండి శక్తి పొందు వరకు some power is comes upon you, just you go on straight and stand before the presence. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తావో, దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు ప్రత్యక్షత ఎదురు చూస్తావో, అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నీకు శక్తిని అనుగ్రహించడమే కాదు, నీ బలహీనతల్లో కూడా తన బలాన్ని కనపరచడం ప్రారంభిస్తాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ బలహీనతల్లో దేవుడు బలాన్ని కనుపరుస్తాడు. ఆది అపోస్తలులందరూ బలహీనులే. ఆది అపోస్తలులందరూ వాళ్ళు వెతికింది పరిశుద్ధాత్మ శక్తి కొరకు ఎదికారు. అందుకే వారి జీవితంలో మరెన్నడూ తిరిగి చూడకుండా గొప్ప సేవను చేయగలిగారు. ఈ రాత్రి నీ జీవితంలో సేవ జరగలేదని బాధపడద్దు, కుటుంబం ముందుకు వెళ్ళలేదని బాధపడద్దు, అయ్యో నా జీవితంలో ఇరుకులోంచి బయటకు రాలేకపోతానని బాధపడద్దు, ఈ పరిస్థితుల్లోంచి నేను ముందుకు వెళ్ళలేకపోతానని దిగులు పడద్దు. వీటన్నిటి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి నీ జీవితంలో లోపించింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము నీ జీవితంలో కొదువైపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన నా జీవితాన్ని నడిపిస్తాడు, నా ఉనికిని కలిగి ఆయన నాలో స్పర్శిస్తాడు, ఆయన నేను అనేక సార్లు స్పర్శించాలి, ఆయన మనుగడ లేకుండా నా జీవితంలో ఒక్క క్షణం కూడా బ్రతకలేనని ఎప్పుడైనా నువ్వు దేవునితో అన్నావా? ఎప్పుడైనా నువ్వు దేవునితో ఆ మాట అన్నావా? ఆది అపోస్తులు ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారై, పరిశుద్ధాత్మతో సహవాసం చేసిన వారై, పరిశుద్ధాత్మతో కలిసి వారు దేవునితో నడిచారు కనుకనే సంఘాలు వెంబడి సంఘాలు కట్టగలిగారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇది మర్మం. ఇట్ ఈస్ సమ్ హిడెన్ ఆఫ్ ద సీక్రెట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద అపోస్టల్స్. అపోస్తల జీవితంలో దాగినటువంటి ఒక మర్మం ఏంటంటే కేవలము దేవుని పరిశుద్ధాత్మ మీద ఆధారపడడం. ఈ రాత్రి దరిద్రతలో ఉన్న వాళ్ళు దేవునికి కావాలి. వాళ్ళు ఎవరనంటే వాక్యాన్ని వెతకని వాళ్ళు, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయని వాళ్ళు, ఆత్మ సంబంధంగా దరిద్రులు, భూ సంబంధంగా దరిద్రత, నాలుగు పక్కల దరిద్రత వారి జీవితంలో ఎందుకు కమ్ముకుంటుందంటే వారు వాక్యమైన యేసుతో సహవాసం లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో వారు అనుసంధానం కారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు బతుకుతున్న రోజులు ఇవి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నారు, అందరికీ ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది. కొంతమందికి ఏమో జియో సెల్ ఫోన్ ఉంది, మరికొంతమందికి ఏమో బిఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ ఉంది, సిమ్ కార్డు ఉంది, మరికొంతమందికి ఏమో ఎయిర్టెల్ ఉంది, మరికొంతమందికి ఏమో వోడాఫోన్ ఉంది. రకరకాల సిమ్ కార్డులన్నీ ఇక్కడ ఉన్నాయి.
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ రకరకాల సిగ్నల్ ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. రకరకాల సిగ్నల్, ఇక్కడ జియో సిగ్నల్ ఉంది, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంది, వొడాఫోన్ సిగ్నల్ ఉంది, ఎయిర్టెల్ సిగ్నల్ ఉంది. కానీ ఏ సిమ్ ఎవరికైతే యాక్టివేట్ ఉంటుందో ఆ సిమ్లో ఉన్నటువంటి సిగ్నల్ మాత్రమే వాళ్ళకి వస్తుంది. ఆమెన్. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సిమ్ను నువ్వు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ శక్తి యొక్క అనుభవాన్ని కలిగి ఉంటావు. ఓయ్ నిన్నే పరిశుద్ధాత్మ దేవునితో అనుసంధానమైతే పరిశుద్ధాత్మ శక్తిని నీ జీవితంలో ఆస్వాదించుకుంటావు. నువ్వు వాక్యమైన దేవునితో సహవాసం చేస్తే వాక్యమైన దేవునితోనే మిళితమై ఉంటావు. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయడానికి నీ జీవితాన్ని సంపూర్తిగా అప్పగిస్తావో నీ దరిద్రత అన్నది నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. అందుకే వాక్యంలో రాయబడింది, ఆయన దరిద్రులను సింహాసనం మీద కూర్చుండబెట్టే దేవుడట. ఈ దరిద్రులకు దేవుడిచ్చే ఆధిక్యత ఎలా ఉంటుందంటే ఈ భూలోకంలో సింహాసనం మీద కూర్చుండబెడతాడట. ఈ రాత్రి దరిద్రత నీ ముగింపు కాదు, పేదరికం నీ ముగింపు కాదు, ఆత్మీయ దరిద్రత నీ జీవితానికి ఇక ముగింపు కానే కాదు. నీ జీవితానికి ఒక మలుపు తిప్పాలని నా దేవుడు ఈ రాత్రి నీతో చెప్తున్నాడు. ఒక్కసారి నీళ్ళ కోసం వెతుకు బిడ్డ, ఒక్కసారి వాక్యమైన దేవుని కోసం వెతుకు బిడ్డ. ఆరంభంలో నువ్వు చాపేసుకొని ఒక గదిలో కూర్చొని కన్నీరు గార్చి ప్రార్థన చేశావే, ఆ ప్రార్థన తిరిగి మరలా ప్రారంభించు. ఆరంభంలో నువ్వు ఒక్కడివే ఏకాంతంకి వెళ్ళి ఒంటరిగా పరిశుద్ధాత్మతో పెరుగులాడి ఆయనతో సహవాసం చేశావే, ఆ సహవాసాన్ని కాస్త గట్టిగా పట్టుకో. ఏది నీ జీవితంలో గత కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ వచ్చాడో ఇప్పుడు ఎందుకు చేయలేకపోయాడో ప్రశ్నించడానికి నువ్వు కాదు, దేవుని దగ్గర ఆయన నిన్ను ప్రశ్నిస్తున్నాడు. అప్పటి వలే నువ్వు ఉన్నావా బిడ్డ అని కొట్టండి చప్పట్లు గట్టిగా. అప్పటి వలే నువ్వు ఉన్నావా? అప్పటిలాగా నువ్వు ప్రార్థిస్తున్నావా? అప్పటిలాగా నువ్వు సహవాసం చేయగలుగుతున్నావా? అప్పటిలాగా నువ్వు గంటల గంటలుగా వాక్యం చదువుతున్నావా అంటే వీళ్ళు అవి లేవు. అందుకే దరిద్రత వచ్చింది. ఈ రాత్రి దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? దరిద్రులట చదవండి నాతో పాటు. దావీదు కీర్తన 9:18. దావీదు కీర్తన 9:18. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధించబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. ఈ రాత్రి నువ్వు దరిద్రతలో ఉన్నావని దేవునికి తెలుసు. నువ్వు దరిద్రత, ఆత్మీయ దరిద్రతలో ఉన్నావని, వాక్యం లేని జీవితంలో ఉన్నావని, పరిశుద్ధాత్మ శక్తికి దూరంగా ఉన్నావని, దేవునితో సహవాసం దూరంగా ఉన్నావని దేవునికి తెలుసు. కానీ ఈరోజు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నా పిల్లలను నేను ఇక నిత్యము మరువను, నా పిల్లలకి నేను బాధపరచును, నా పిల్లలకి నేను ఎడబాయను, వారు నా పట్ల కలిగినటువంటి ఆ నిరీక్షణాస్పదము వారి జీవితంలో ఎన్నటికీ నశించదు. ఎంత ప్రేమ గల దేవుడు అండి నా దేవుడు. నీ దరిద్రత నీ జీవితంలో ముగింపు అనుకుంటుంటే నా దేవుని వాక్యం చెప్తుంది, దరిద్రులట ఆయన సన్నిధిలో నిత్యము మరువబడక బాధించబడే వారందరూ ఈ రాత్రి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించక దేవుని సన్నిధిలో బలముగా నిలబడబోతున్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. బలముగా నిలబడబోతున్నారు. ఎందుకంటే దావీదు కీర్తన 72:12 రాయబడింది, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించునని రాయబడి ఉందండి. రాత్రి ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారో, అయ్యా నాకు పట్టిన దరిద్రత కారణం నేను ఆ సాలీడును చంపకపోవడమే, నాకు కలిగిన దరిద్రత కారణం నేను నిన్ను వెతకకపోవడమే, నాకు కలిగిన దరిద్రత కారణం నేను సరిగా గుర్తించకపోవడమే, నాకు కలిగిన దరిద్రత కారణం పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నేను వెతకకపోవడమే. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి నువ్వు కావాలి, దేవునికి నువ్వు కావాలి. ఎందుకంటే వాక్యంలో రాయబడింది దావీదు కీర్తన 74:21 చదవండి ఒకసారి. దావీదు కీర్తన 74:21. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకము, శ్రమ నొందిన వారు దరిద్రులు నీ నామము నిత్యము సన్నుతించుదురుగాక. దరిద్రులు దేవుడి రాత్రి వెనకకు తిప్పి పంపడు. ఈ రాత్రి వెనక్కి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు వెనక్కి వెళ్ళిపోయి నీ జీవితం అంతా అయ్యో నా జీవితం అంతా ఇంతే, నా పరిస్థితి అంతా ఇంతే, నేను ఇంకా ముందుకు వెళ్ళలేనని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దరిద్రతలో ఉన్న వారిని దేవుడు లేవనెత్తి, పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టి నీ అలంకరణ చూసి ఆనందించే దేవుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నీ అలంకరణ చూసి ఆనందించే దేవుడు. నిన్ను అలంకరించాలని ఆయనకు తెలుసు, నిన్ను బాగుగా చేయాలని ఆయనకు తెలుసు, నీ స్థితిగతులు మార్చాలని ఆయనకు తెలుసు, నీ పరిస్థితులను దేవుడు కట్టాలని దేవునికి తెలుసు. అయితే నీ దరిద్రపు జీవితాన్ని ఒక్కసారి యేసయ్యకి ఇచ్చేయి. రెండో విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. రెండో విషయం యెషయా గ్రంథం 42వ అధ్యాయం
6వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. గుడ్డి వారి కన్నులు తెరుచుటకు, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలకు తెచ్చుటకు, చీకట్లో నివసించే వారిని బందీ గృహముల నుండి వెలుపలకు తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి చెయ్యి పట్టుకొని ఉన్నాను. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. మొదటిదేమో దరిద్రులను దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. రెండవది బంధింపబడిన వారు ఈ రాత్రి దేవునికి కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. బంధింపబడిన వారిని అని రాయబడింది అక్కడ. చెరసాలలో ఉన్న వారిని. ఈ రాత్రి కొంతమంది బంధించబడిన వారు ఉంటారు. వాళ్ళు ఎలాగ బంధించబడి ఉంటారంటే, బలహీనతల్లో బంధించబడిన వాళ్ళు ఉన్నారు, లోకాశలో బంధించబడిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? లోకాశలో బంధించబడిన వాళ్ళు ఇక్కడ లేకపోలేదు, బలహీనతల్లో బంధించబడిన వాళ్ళు ఇక్కడ లేకపోలేదు, లోకముతో మిలితిన వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. అనేకమైనటువంటి శరీర కార్యాలలో బంధించబడిన వారు ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఉన్నారు. కానీ వారు ఆత్మలో కట్టబడ్డారనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. They have the tie with some the burdens in their heart, but they shall not recognize it. అరే బంధించబడ్డామని దేవుని ఆత్మ చెప్తుంటే వాడు నేను బలవంతుణ్ణి, నేను బంధించబడలేదు, బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. అలాగే ఉంది చాలాసార్లు నీ జీవితం. అందుకే వాక్యంలో రాయబడింది, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలకు రప్పించడానికి, చీకట్లో నివసించే వారిని బందీ గృహముల నుండి వెలుపలకు రప్పించడానికి. ఈ రాత్రి నువ్వు ఎక్కడో బంధించబడి ఉన్నావు. నేను ఏదో ఒక బలహీనత బంధించింది. ఈ రాత్రి ఈ వాక్యం ఎందుకు నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు బంధించబడిన బందీకారం నుండి ఈ రాత్రి నువ్వు బయటకు రావాలని దేవుని ఉద్దేశం. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి బంధింపబడిన నీ బందీకారంలో నుండి, ఈ రాత్రి నువ్వు బంధించబడిన చెరసాల అనుభవంలో నుండి నువ్వు బయటకు రావాలి. వీడు బాగున్నాడు, వీడు బంధించబడ్డాడు, వీడి చేతులు కట్టివేయబడ్డాయి, వీడు కాళ్ళు కట్టివేయబడ్డాయి, వీడు ప్రార్థన చేయడానికి ఇక కాళ్ళు రావట్లేదు, ప్రార్థించి ఎలుగెత్తి చేతులు ఎత్తడానికి చేతులు రావట్లేదు. ఆత్మలో బంధించబడ్డాడు, శారీరకంగా బంధించబడ్డాడు, మనసులో బంధించబడ్డాడు, అన్ని విషయాల్లో బంధించబడ్డాడు వీడు. పైకేమో నేను బాగున్నాను మణిబాబు గారు, భ్రమపడిపోతున్నారు కొంతమంది. మోసపోతున్నావు, దేవుణ్ణి కూడా నువ్వు మోసపుచ్చుతున్నావు. మోసపోతున్నావు, దేవుణ్ణి కూడా మోసపుచ్చుతున్నావు. నీకు ఒక విషయం చెప్పనా? చిన్న పిల్లలు చాలా చిన్న పిల్లలు ఆ రోజుల్లో చిన్న చిన్న టాయ్స్ పెడితే భోజనం చేసేవాళ్ళు, అన్నం తినేవాళ్ళు. చిన్న పిల్లలు సెల్ ఫోన్ ఎత్తుకొని తిరుగుతుంటారు. యేసుబాబు గారు సెల్ ఫోన్ ఎత్తుకొని తింటుంటారు. వాడికి అన్నం పెట్టాలన్నా వాడు తినడు. వీడికి నిద్ర లేస్తే సెల్ ఫోనే, వీడికి అమ్మకు సెల్ ఫోన్ చూసే అలవాటు ఉంది, తండ్రికి సెల్ ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. ఒకప్పుడు భార్య భర్తలు అందరూ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. సాయంత్రం పూట పనులకు వెళ్ళి వస్తే, కష్టపడి వస్తే భర్త ఇంటి దగ్గరకు వచ్చాడని ఆనందంతో ఆ ఇంటి ఇల్లాలు కూర్చొని పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టి ఆ వండినటువంటి ఆ కుండలో అన్నం కాస్త దగ్గర పెట్టి ఆనందంగా తినిపించేది. ఎప్పుడు లేవు. కుటుంబాలు బంధించబడ్డాయి, పిల్లలు కూడా బంధించబడ్డారు. ఆ రోజు వాక్యమైన దేవుడి కొరకు పిల్లలు సండే స్కూల్కి వచ్చి వాక్యాన్ని వినేవాళ్ళు. ఇప్పుడు సండేస్కి వచ్చే పిల్లలే కరువు అయిపోయారు. అరే అన్నం తిన్నా అంటే వీడు అన్నం తినడు, వీడికి నిద్ర లేస్తే వీడికి సెల్ ఫోనే కావాలి. పైపెచ్చి వీడు ఏమి చూడడు. ఏం చూస్తాడు వీడంటే పబ్జీ చూస్తాడు. వీడికి పబ్జీ ఆటలు అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ చెప్తుంది, వీళ్ళమ్మ కాదు, నువ్వు చెప్తున్నావు ఏమనంటే, అయ్యా వీడికి కొద్దిసేపు సెల్ ఫోన్ ఇస్తే అన్నం తినేస్తాడు, కొద్దిసేపు వీడికి సెల్ ఫోన్ ఇస్తే అన్నం తినేస్తాడు. వీడికి ఏం కాదయ్యా, వీడంతే. స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలంటే సెల్ ఫోన్ ఇస్తే చాలయ్యా, వీడు త్వరగా రెడీ అవ్వాలంటే సెల్ ఫోన్ ఇస్తే చాలయ్యా. ఎంత బాధాకరమైన విషయం ఇది. పసిపిల్లలు బంధించబడ్డారు. దానికి కారణం నువ్వు ఏం చేస్తున్నావో అది నీ పిల్లోడు చూశాడు. వీడు వచ్చినప్పటి నుంచి తల వంచి చూస్తున్నాడు, కానీ వీళ్ళ విధేయత కాదు, వీడు దేనికో బందీ అయిపోయాడు. వీడి చేతిలో సెల్ ఫోన్కి బందీ అయిపోయాడు. చిన్న బిడ్డలు మొదలుకొని, పెద్దవారు మొదలుకొని, భార్య భర్తలు మొదలుకొని, చివరకు వారి యొక్క జీవితం అంతా బంధించబడిపోయింది. రాత్రి ఇక్కడ లేరా అటువంటి వాళ్ళు?
ఆ రోజు ఉన్నటువంటి ఆనందాలు, ఆ రోజున సంతోషము, ఆ రోజున ఎందుకు కరువైందంటే మనుషులు బంధించబడ్డారయ్యా. చర్చికి వచ్చేటప్పుడు కూడా కొంతమంది సెల్ ఫోన్ లేకుండా చర్చికి రారు. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఇప్పుడు కూడా చాలామంది వాక్యం జరుగుతున్న సెల్ ఫోన్ చూసుకుంటుంటారు, వాట్సాప్ చూసుకుంటుంటారు, ఫేస్బుక్ చూసుకుంటుంటారు. ఆ ఫేస్బుక్ ఏ రీతికైతే క్వశ్చన్ మార్క్ కలిగి ఉంటుందో నీ జీవితమే ఒక ప్రశ్నార్థంగా మారిపోతుంది. ఆ వాట్సాప్ ఏ రీతికైతే ఒక ఆశ్చర్యకరమైన ఎక్స్క్లమేటర్ మార్క్ కలిగి ఉంటుందో నీ జీవితం ఒక ఎక్స్క్లమేటర్ మార్క్గా మార్చబడుతుంది. ఊరికే పెట్టలేదు వాళ్ళకి ఆ మార్క్స్ అన్నీ. ఒరే మీ బతుకులు ఇలా ఉంటాయి, వాటి జోలికి వెళ్ళొద్దు, కాస్త దేవునికి దగ్గరగా ఉండని ఆ రోజు మన పితరులు ఏదైతే నేర్పించారో వాటిలో నుంచి మనుషులు బయటికి రాక బంధించబడిన వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. సేవకులు మొదలుకొని, పిల్లలు మొదలుకొని, పెద్దలు మొదలుకొని ప్రతి ఒక్కడు బంధించబడి ఉన్నారు. వీడికి పట్టిన దరిద్రత ఏంటంటే ఇప్పుడు బంధించబడిన అనుభవం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రశ్న వేయనిమ్ము. నాతో పాటు చదవండి ఆ మాట ఒకసారి, నాతో పాటు చదవండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారాలలో చెరలో ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతని ఎద్దుకు వచ్చి ఈలాగు సెలవిచ్చింది. గమనించండి, మొదటి వారేమో బలహీనతల్లో బంధించబడిన వాళ్ళు, లోకంలో బంధించబడిన వాళ్ళు, సెల్ ఫోన్ వ్యామోహంలో బంధించబడిన వాళ్ళు, రకరకాల బందీకరణలో మనుషులు బందీ అయిపోయి ఉంటే, ఈ రాత్రి సేవకులు మాత్రం, ఈ రాత్రి దేవుని కోసం బ్రతకాలనుకున్న వారు మాత్రం, ఈ రాత్రి ఈ వాక్యము నా కొరకైనా ఎదురు చూసే వాళ్ళు మాత్రం దేవుని వాక్యపు ప్రత్యక్షత కొరకు చెరసాల అనుభవాన్ని కలిగి బతుకుతున్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఇర్మియా ఆ యొక్క యెరూషలేములో, ఆ ప్రాంతంలో, ఆ కల్దీయుల మధ్యలో, ఆ బబులోను మధ్యలో, అంతకంటే ఎక్కువగా ఇశ్రాయేలు మధ్యలో బంధించబడిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు అందరూ అడుగుతున్నాడు, ఇర్మియా నువ్వు ఎందుకు బంధించబడ్డావంటే వాక్యమైన దేవుని కోసం బంధించబడ్డా. మరి నువ్వు? ఇర్మియా ఏమో వాక్యమైన దేవుని కోసం బంధించబడ్డాడు. సిద్కియాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు, సిద్కియాకు సరైనటువంటి ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం తప్పని ఆ వ్యక్తి బంధించాడు. ఈ రాత్రి చాలామంది నీ మాటను తృణీకరించవచ్చు. ఒకవేళ నీ పరిస్థితిని బట్టి చాలామంది నీ సంఘాన్ని తిరస్కరించవచ్చు, చాలామంది నీ సేవను పక్కకు పెట్టచ్చు, చాలామంది నువ్వు మాట్లాడుతున్న వచనాన్ని కూడా చాలాసార్లు తప్పుదోవగా మాట్లాడచ్చు. భయపడకు. ఈ రాత్రి ఎంతమంది నిన్ను బంధించాలన్నా నా పరిశుద్ధాత్మ దేవుని చేతిలో నువ్వు ఉన్నావు కనుక నిన్నెవ్వరూ ముట్టుకోలేరు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నిన్నెవ్వరూ ముట్టలేరు, నిన్నెవరూ తాకలేరు. బైబిల్ గ్రంథంలో రాయబడి దగ్గర ఇర్మియా దగ్గరకు రెండవసారి దేవుని వాక్యం వచ్చిందట. బంధించబడిన వ్యక్తి దగ్గరికి రెండవసారి వాక్యం ఏంటండి రావడం అంటే? ఒకసారి ముందు వచ్చింది, ఆ తర్వాత రెండవసారి వచ్చింది. అతడు బంధించబడ్డాడు. దేని కొరకు బంధించబడ్డాడంటే వాక్యమైన దేవుని కోసం బంధించబడ్డాడు. ప్రత్యక్షత కొరకు బంధించాడు. ఇశ్రాయేలు కొరకు బంధించబడ్డాడు. అంతకంటే ఎక్కువగా నీతి కలిగిన దేవుని సువార్త చెప్పినందుకు ఈ మనుషుని బంధించారండి. ఈ రాత్రి చాలా మంది సేవకులు ఇక్కడ ఆకలి దప్పుల చేత సేవ చేస్తున్నారు, అనేక మంది కరువు కాటకాల నుండి సేవ చేస్తున్నారు, అనేక మంది ఉపద్రవాల నుండి సేవ చేస్తున్నారు, అనేక మంది పుట్టడి అన్నం కూడా దొరకకుండా దేవుని కోసం కడుపు మార్చుకొని సేవ చేసేవాళ్ళు ఇక్కడ లేకపోలేదు. దే హ్యావ్ టు డూయింగ్ అండ్ సంథింగ్ అండ్ రన్నింగ్ ఫర్ ద లైఫ్. ఏ విధము చేతన క్రీస్తును తమ హృదయాల్లో ప్రతిబింబించాలని పరిశుద్ధాత్మ చేతికి వారు బందీలుగా మార్చబడి దేవుని కొరకు బలముగా బతుకుతున్న దైవజనులు ఇక్కడ ఉన్నారు. అటువంటి వాళ్ళు దేవుని కావాలి. ఈ రాత్రి ఇర్మియా దేవుని వాక్యం కొరకు బంధించబడ్డాడట. మరి నువ్వు? ఒక పరిశుద్ధత కలిగిన వ్యక్తి దేవుని వాక్యం కోసం బంధించబడితే, వాక్యం విని కూడా రక్షించబడి కూడా బాప్తిసం పొంది కూడా మారు మనసు పొంది కూడా నువ్వు దేని కొరకు బంధించబడ్డావు? ఎంత తేడాలో ఉన్నావు నువ్వు! ఎంత వ్యత్యాసం ఉంది నీకు దేవునికి, నీకు ఆత్మీయతకి ఎంత వ్యత్యాసం ఉంది? చదవండి నాతో పాటు దయచేసి ఆ మాట. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. మళ్ళీ చదువుతున్న మాట గమనించండి, మీరు బైబిల్ చూడడం లేదు. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం అని ఆర్కెస్ట్రా. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. చెరసాలలో వేయబడిన ఈ దైవజనుడు. ఒక్క మాట నేను చెప్పనా, ఇర్మియా అంత సేవ చేసినా
ఒక్కరు కూడా వచ్చి ఒకరోజు ఒక శాలువా గప్పి సన్మానం చేయలేదు. ఒక్కరోజు కూడా అయ్యా నువ్వు చేస్తున్న సేవ చాలా గొప్పది, నువ్వు చాలా మంచి ప్రవక్తవు, యు ఆర్ ద సో అండ్ హానరబుల్ ఆఫ్ ద ప్రాఫిట్ ఇన్ దిస్ మిడ్స్ట్ us, నువ్వు మా మధ్యలో నువ్వు మంచి ప్రవక్త అయి ఉన్నావని ఒక్కరు కూడా ఇర్మియాను వచ్చి పొగిడిన వాళ్ళు లేరండి. ఒక్కరు కూడా వచ్చి శాలువా గప్పి సన్మానించిన వాళ్ళు లేరండి. మీకు ఒక అద్భుతమైన మాట చెప్పనా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను, పడగొట్టుటకు నాటుటకు కట్టుటకు నేను నా కొరకే ఒక ప్రవక్తగా ఎంచుకొని ఉన్నాను, అంతకంటే ఎక్కువగా నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఎంత అద్భుతమైనటువంటి ప్రవక్తను! ఈ ప్రవక్తకి లోకం ఇచ్చినటువంటి ఘనత ఏంటో తెలుసా? చెరసాల బందీలో నెట్టివేసిందే. ఈ రాత్రి సేవకుడైన నీకు, సేవకురాలైన నీకు ఈ లోకం ఇచ్చే ఘనత ఇంతకంటే చాలా హీనంగా ఉన్నా ఈ రాత్రి భయపడద్దు. నా దేవుడు నీకు తోడై ఉండి నీ బందీలను విడిపించబోతున్నాడు. ఈ రాత్రి బంధించబడిన ప్రతి దైవజనుని యొక్క పరిచర్యలను దేవుడు విడిపించబోతున్నాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు అనేకల కొరకు బంధించబడ్డావో, ఏ పరిస్థితుల్లో సేవా అనుభవంలో బంధించబడ్డావో, ఏ పరిచర్యలో దేవుని కొరకై ముందుకు వెళ్ళలేకుండా నీకున్నటువంటి పరిస్థితుల మధ్య బంధించబడ్డావో, వాటన్నిటిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిపించునుగాక. నిన్ను విడిపించడం ఆయన ఉద్దేశం. ఇర్మియా గురించి రాయబడింది అక్కడ, చదవండి నాతో పాటు దయచేసి. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 18వ వచనం చదవండి, నేను చదువుతున్నాను. మరియు ఇర్మియా రాజైన సిద్కియాతో ఇట్లనెను, నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాల్లో వేసి బంధించావయ్యా? ఏ పాపం చేశానయ్యా నేను? ఈ దైవజనుడు ఏ పాపం చేయలేదు. ఈ దైవజనుడు రాజు సేవకులు అంటే రాజు దగ్గర కొంతమంది అలాగా కూలీకి పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, యాజకులు. వాళ్ళ గురించి చెప్పబడిన మాట అది. అయ్యా నేను నీకు కానీ నీ సేవకులకు కానీ ఈ ప్రజలకు కానీ నేను ఏ పాపం చేయలేదే, నేను ఈ ప్రజల్ని ఎక్కడ కూడా తప్పుదో పట్టించలేదే. రాత్రి వాక్యం కఠినంగా చెప్తే మందిరానికి ప్రజలు రావట్లేదు. 4 పెట్టకథలు చెప్పి 4 మాటలు చెప్తే ప్రజలు తండోపతండాలకు వస్తున్నారు. ప్రజలు భ్రమలో భ్రాంతిలో నింపబడిపోయారు. ఈ మనుషుడుకున్న ప్రత్యక్షత ఏంటంటే వాక్యము కొరకు బంధించబడ్డాడు. ఈ రాత్రి నిజమైన వాక్యాన్ని వెల్లడి చేస్తున్న నీకు సంఘములో కొద్దిమందే ఉండొచ్చు. నిజమైన వాక్యాన్ని ప్రకటిస్తున్న నీకు చాలాసార్లు నీ పరిచర్య చిన్నదిగానే కనపడొచ్చు. ఒకవేళ నిజమైన వాక్యాన్ని ప్రకటిస్తున్న నీకు నీ పరిచర్య చాలాసార్లు చిన్నదిగా నీ కళ్ళ ముందు కనబడి కనీస అవసరత తీర్చబడని స్థితిలో ఉండొచ్చు. భయపడుకో. ఇర్మియాకు తోడైన దేవుడే ఈ రాత్రి నీకు తోడై నడిపించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇర్మియాకు తోడైన దేవుడే నిన్ను నడిపించబోతున్నాడు. ఇర్మియాను దర్శించిన దేవుడే ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. ఇర్మియాను బయటకు తీసుకొచ్చిన దేవుడే నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. మీకు ఒక మాట నేను చెప్పనా, ఈ దైవజనుడు బంధించబడిన అనుభవం గురించి ఒక్క మాట చెప్తా. ఆ మల్కి అయినటువంటి గోతిలో ఇతన్ని దించినప్పుడు దాదాపు 10 అడుగుల బురద ఆ యొక్క గోతిలో ఉంది. ఈ దైవజనుని ఆ బురదలో తోసేశారు. అనేక రాత్రులు ఆ బురదలో, ఆ భయంకరమైనటువంటి దుర్వాసనలో ఈ దైవజనుడు ఎలుగెత్తి ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఈ రాత్రి చాలామంది నీ మీద తప్పు మోపచ్చు, చాలామంది నీ పరిశుద్ధతకు భంగం కలుగు చేయొచ్చు, చాలామంది నీ సాక్ష్యాన్ని చెడ్డగా చిత్రీకరించవచ్చు. మరలా చెప్తున్నాను, చాలామంది నీ సాక్ష్యాన్ని చెడ్డగా చిత్రీకరించవచ్చు, చాలామంది నీ సాక్ష్యము తప్పని కొట్టివేయచ్చు, చాలామంది నిన్ను గురించి, నీ యొక్క పిల్లల గురించి, నీ సంఘాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడచ్చు. కానీ వారందరి చేతిలో నుండి నా యేసు ఈరోజు నిన్ను శ్రమలో నుండి విడిపించబోతున్నాడు. ఆమేన్. శ్రమలో నుంచి విడిపించబోతున్నాడు. అందుకే ఇర్మియా అంటున్నాడు, ఇర్మియా నువ్వు నా కొరకు బంధించబడ్డావయ్యా. కానీ ఈరోజు ప్రజలైతే వారి శరీర కార్యాల్లో బంధించబడిన వాళ్ళు, బ్రతుకుల్లో బంధించబడిన వాళ్ళు, పాపంలో బంధించబడిన వాళ్ళు, బలహీనతల్లో బంధించబడిన వాళ్ళు, చిన్నపిల్లల మొదలుకొని పెద్దల వరకు ఏదో ఒక బలహీనతలో బంధించబడిన వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ లేకపోలేదు. కానీ ఇర్మియా అంటున్నాడు, మీకులాగా నేను బంధించబడలేదయ్యా, మీకులాగా నేను బతకలేదు, మీకులాగా నేను బ్రతకలేదు. నా బ్రతుకులోనైనా నా జీవితంలోనైనా నేను యేసుక్రీస్తు ప్రభుని ప్రతిబింబించడానికి ఈ భూలోకంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక పాత్రనని సవాలుగా బతికి సేవ చేశాడు. ఆమేన్.
ఈ రాత్రి చాలామంది సేవకులు హృదయాలలో దేవుని కొరకు ఒక వైరాగ్యం ఉంది. చాలామంది సేవకులు కన్నీటితో సేవ చేస్తున్నారు. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలు దేవుని కొరకు వైరాగ్యం కలిగి బ్రతుకుతున్నారు. వారి ఆత్మలో ఎన్నడూ తీవ్రత చనిపోకుండా, ఎప్పుడు తీవ్రత తగ్గిపోకుండా పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలని వారి జీవితంలో వేస్తున్న ప్రతి అడుగును ఈ రాత్రి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీకు అద్భుతమైన మాట చెప్పనా? అతన్ని బంధించారు, చెరసాలలో వేశారు, గోతిలో వేశారు, అంతకంటే ఎక్కువగా బురద గుంటలో దించేశారు. సేవకుని మీద బురద జల్లారు, నిన్ను తప్పుగా మాట్లాడారు, నీ పిల్లలు తప్పుగా మాట్లాడారు, నీ కుటుంబాన్ని చిత్రీకరించారు. ఇన్ని చేసినా ఎవరెవరైతే ఇర్మియా జీవితంలో చేశారో వారికి దేవుడు ఏం చేశాడో చదవండి ఇప్పుడు ఒకసారి. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. ఇర్మియా గ్రంథం 52 11వ వచనం. ఇర్మియా గ్రంథం 52 11వ వచనం. నేనే చదవనా? 2 సంకెళ్లతో అతన్ని బంధించి బబులోనుని అతనిని తీసుకొని పోయి చచ్చేంత వరకు కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఏ రాజు అయితే ఈ దైవజనుండి ఈ ప్రవక్తను చెరసాలలో వేశాడో, ఎవడైతే ఈ యొక్క దైవజనుని గోతిలోకి దించారో, ఎవరైతే ఈ దైవజనుని మీద చెడ్డ మాటలు పలికి అనేక సార్లు ఉంచారో, వారి ముగింపు ఎలా ఉందంటే వారు బంధించబడి చచ్చేంత వరకు జీవిత శిక్ష అనుభవించి జైల్లో చచ్చాడు ఆ రాజు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈరోజు నిన్ను గురించి ఎవరెవరైతే మాట్లాడారు, ఎవరెవరైతే నీ గురించి చెడ్డగా మాట్లాడారు, చాలామందికి ఉన్న గొప్పతనం ఏంటంటే సేవకుల్ని చులకన చేసి మాట్లాడుతుంటారు. సంఘంలో ఉన్న సేవకుడిని చులకన చేసి మాట్లాడుతుంటారు. వాళ్ళకున్నటువంటి అపోహ ఏంటంటే నేను ఇస్తే బతుకుతున్నాడు, నేను ఇస్తే బ్రతుకుతున్నాడు, నా దశంభాగం వల్ల బతుకుతున్నాడు, నేను కానుకిస్తే కదా వాళ్ళ కుటుంబం గడుస్తుంది, వాళ్ళ కానుకలు ఎక్కువయ్యి మమ్మల్ని ఇప్పుడు చూడడం లేదు, వాళ్ళ కందులు నెత్తిక ఎక్కాయని అంటున్నారు. నువ్వు ఇచ్చే కానుకను బట్టి కాదు నీ సేవకుడు బతికేది. పరిశుద్ధాత్మ దేవుడు అనాదిలో పిలిచాడే, పిలుపుని నమ్ముకొని సేవ చేస్తున్నాడు కాబట్టి సేవను దేవుడు బ్రతికిస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. సేవను బ్రతికిస్తున్నాడు. పిలుపుని నమ్ముకొని సేవకుడు సేవ చేస్తుంటే నిన్ను నమ్ముకొని సేవ చేయట్లేదు. సేవకు నువ్వు సహకారంగా ఉండాల్సింది పోయి సేవకుని విరోధంగా లేస్తావా? ఈ సిద్కియా అనే రాజు సేవకుడికి విరోధంగా లేచి బంధించాడు, బందికాలు లేచాడు, ఆఖరికి అతను తీసుకెళ్లి గోతిలో పడవేశాడు. ఇన్ని చేసినోడికి చివరిగా దేవుడిచ్చిన పనిష్మెంట్ ఎలా ఉందంటే లైఫ్ లాంగ్ అతనికి సెటిల్మెంట్ చేశాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న చాలామంది సేవకులను విమర్శించే మనస్తత్వం ఉంటే ఈ రాత్రి నువ్వు మానుకోవాలి. సేవకులను విమర్శించే వారి పిల్లల్ని తప్పు చేసి మాట్లాడే స్వభావం ఉంటే నీ యొక్క స్వభావాన్ని మార్చుకోవాలి. ఎక్కడైతే నీ జీవితంలో న్యూన్యత భావం కలిగి నీవిచ్చే కానుక మనుషుడికి అనుకొని చాలాసార్లు నిందిస్తున్నావో నీ నిందించే స్వభావం మానుకోవాలి. నువ్వు కానుకిస్తే తీసుకొని బ్రతకడానికి కాదు దైవజనుడు ఉండేది. నువ్వు కానుకిస్తే తీసుకొని నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు దైవజనుడు భూమి మీద పెట్టాడు. హులా షాదా కరార్ బాబారి షాదా. నువ్వు కానుకిస్తే నేను తీసుకొని ఆశీర్వదించడానికి. ఆశీర్వాదం పొందాల్సిన నీవు, దీవించబడాల్సిన నీవు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఈ రాత్రి జాగ్రత్త. ఈ రాత్రి నువ్వు సేవకుడితో చెలగాట మాడితే బ్రతకవు, సంఘంతో చెలగాటలాడితే బతకవు. అందుకే నా సంఘాన్ని పాడు చేయవాన్ని నేను పాడు చేయదని రాయబడింది. నా సేవకులకు విరోధంగా మాట్లాడే వారికి, నా సేవకుల అభిషక్తులను ముట్టేవాన్ని నేను ఓర్వనని దేవుని వాక్యంలో రాయబడింది. నా అభిషక్తులు కీడు చేయవద్దని ఆయన రాజులు సైతం గద్దించాడట, అధికారులు సైతం పక్కకు పెట్టాడు. నీవు నేనంత ఒక అభిషక్తం కలిగిన వ్యక్తి, ఒక అభిషేకం కలిగినటువంటి వ్యక్తి మన ఊరిలో ఉన్న, మన ప్రాంతంలో ఉన్న, అది మనకు కాదు మన ఊరికి, మన ప్రాంతానికి, మన మండలానికి ఆశీర్వాదకరం అవుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏసన్న గారు లేమల్లో సేవ చేస్తుంటే ఒక్కరికి అర్థం కాలేదు. డీజేస్ దినకరం గారు టీవీఎస్ మొపేడ్, టీవీఎస్ 50 అని ఆ రోజుల్లో మొపేడ్లు ఉండేవి. మొపేడ్ స్కూటర్ అంటే డగడగడగడ శబ్దం వస్తుంది. ఆ మొపేడ్ స్కూటర్లో ఆయన బ్యాంకులో ఉద్యోగం చేస్తూ పరిచర్య చేసుకుంటూ సువార్త చేస్తూ వచ్చాడు. ఆయనతో పాటు ఒక సేవకుడు, అతని పేరు స్వామిదాస్. నాకు ఆయన బాగుగా తెలుసు. స్వామిదాస్ డీజే దినకరం గారికి రైట్ హ్యాండ్. స్వామిదాస్ గారికి నేను ఎంతగానో పరిచర్య చేశాను. ఒకరోజు నా స్వామిదాస్ గారిని నేను చెన్నైలో ఎగ్మోర్ ప్రాంతంలో కలిశాను. ఆ దైవజనుడు నాతో ఒక మాట చెప్పాడు. మణిబాబు, నేను ఒక విషయం నీకు చెప్పాలనుకున్నాను అన్నాడు. సొల్లంగప్ప, నేను తెలుసుకుంటాను చెప్పండి అన్నా. అతను అన్నాడు నాతో ఒక మాట, నా జీవితంలో
నేను ఎప్పుడు కూడా డీజే దినకరన్ గారిని ఒక్కసారి కూడా గర్వపడినట్టు నేను చూడలేదు. ఎప్పుడు కూడా నేను ఆ దైవజనుల్లో అతిశయంగా మాట్లాడడం నేను చూడలేదు. తను ఏ స్థితిలో ఉన్న దేవుని దగ్గర మౌనంగా ఉండేవాడు. అందరం మేము క్యారియర్లు తీసుకొని ఆ యొక్క డైనింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటే డీజే దినకరన్ గారు మాత్రమే ఒక చివరిలో ఒక మూల కూర్చొని ఏడుస్తూ ప్రార్థించేవాడు. నేను అడిగాను, ఎందుకు డీజే దినకరన్ ఇంతగా ఏడుస్తున్నావు? ఏంటనంటే, నేను ఈ ప్రపంచాన్ని ఒకరోజు క్రీస్తు కొరకు సంపాదించాలని నా కన్నీరు దేవుని దగ్గర విడుస్తున్నాను అనేవాడట. నా మా షాదా బాబా. ఆ మాటలు చాలా పిచ్చితనంగా కనపడ్డాయంట స్వామిదాస్ గారికి. ఈ రాత్రి ఇక్కడ చాలామంది స్వజనులు గుర్తించిన సేవకుడిని, బంధువులు గుర్తించిన సేవకుడిని, బయట వారు గుర్తించిన సేవకుడిని, చాలామంది సేవకుడిని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు ఇక్కడ లేకపోలేదు. స్వామినాథన్ గారు నాతో చెప్పిన ఒకే ఒక మాట నేను మర్చిపోలేని మాట. నా జీవితంలో అనుకోలేదు మణిబాబు గారు ఆయన అంత గొప్ప ప్రవక్తగా ప్రపంచాన్ని దేవుని కోసం సంపాదిస్తాడని. అతను అమాంతంగా అలాగనే వెళ్ళిపోతున్నాడు, నేను ఇక్కడే మిగిలిపోతున్నా. కారణం ఏంటంటే ఆయన కన్నీళ్ళు దేవుని రాజ్యాన్ని భూలోకానికి తీసుకురావడానికి దేవుని పాత్రగా అతను బతికాడట. నా షాదా ఖాదా రా. దేవుని పాత్రగా బతికాడు. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా. చప్పట్లు కొడదాం అందరం. ఈరోజు బంధించబడిన వారికి విడుదల కలగబోతుంది. యేసుక్రీస్తు ప్రభువు కొరకు బంధించబడిన ప్రతి సేవకునికి దేవుని వైపు నుంచి విడుదల రాబోతుంది. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొడదాం. ఆయన పిలుపులో ఉన్న మాధుర్యం, ఆయన పిలుపులో ఉన్న ప్రత్యక్షత ఈ భూలోకంలో ఎవరికి అర్థం కాకుండా దేవుడు నీకు తోడై ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నీచము కదలని సీయోను కొండపై, నీచము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా. యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా, పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా. కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమెలదనా, కొదువతో నేను కుమెలదనా, కొదువతో నేను కుమెలదనా, కొదువతో నేను కుమెలదనా. నీ
నీవే నీవే నా అభిషేకము, 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 నీవే నీవే నా అభిషేకము. యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొడితే యేసయ్యను మహిమపడతాం. ఈ రాత్రి ఎవరైతే సేవకుని మీద నిందిస్తున్నారో, ఎవరైతే సేవకుని యొక్క పరిస్థితిని తక్కువ చేసి మాట్లాడుతున్నారో, ఈ రాత్రి నీ స్వభావాన్ని మార్చుకో. నువ్వు బంధించబడ్డావు. నీకున్న బందికానతో పాటు ఇంకొక బందికాను తీసుకురాబోతుంది. ఏంటంటే నిన్ను ముట్టిన వాడిని కనుగుడ్డు ముట్టినట్టు. నువ్వు సేవకుని తాకావో ఆయన కనుగుడ్డును ముట్టినట్టు, సేవకుని విమర్శించావో ఆయన కనుగుడ్డును తాకినట్టు, సేవను తక్కువ చేసి మాట్లాడావో ఆయన కనుగుడ్డును తాకినట్టు. కారణం ఆయన గాయాల నుండి ప్రక్కలో నుండి తీయబడినదే దేవుని సంఘము. ఆదాము పక్కటెముల జరిగితే హవ్వను దేవుడు తీసుకొని వచ్చాడు. క్రీస్తు యొక్క ప్రక్కటెముకల గాయముల నుండి సంఘాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఆ సంఘాన్ని తక్కువ చేసి మాట్లాడతావా? సేవకుడు ఆత్మతో బంధించబడి, పరిచర్యలో బంధించబడి, సేవ కొరకు అనేక సార్లు పరితపించి ఒకనాటి ప్రసవేదన సరిపోకుండా నిత్యము పరిశుద్ధాత్మతో నింపబడి సేవ చేస్తుంటే తిరస్కరించడమే కాకుండా, అవమానించడమే కాకుండా, నిందించడమే కాకుండా సహకరించడం ఆపేస్తావా? శాపాన్ని కొని తెచ్చుకుంటావు, నువ్వు నష్టపోతావు, కష్టాలు కొని తెచ్చుకుంటావు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, నా అభిషక్తిని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. ఇర్మియాను సాదాసీదా మనుషుడు అనుకున్నాడు సిద్కియా రాజు. తన చుట్టూ ఉన్న పరివారాన్ని బట్టి, తన చుట్టూ ఉన్న మంది బలాన్ని బట్టి, తన చుట్టూ ఉన్న ధనాన్ని బట్టి, సింహాసన అధికారాన్ని బట్టి ఇతడు ఒక సాధారణమైన మనుషుడు అనుకున్నాడు. ఏ మనుషుని ఎలాగైతే బంధించాడో, ఏ మనుషుని ఎలాగైతే చెరసాలలో నెట్టివేయబడ్డాడో, నా దేవుడు అదే శిక్షను సిద్కియాకు తీసుకొచ్చి బబులోని దేశంలో బతికినంత కాలం యావత్ జీవిత శిక్ష వేసి అక్కడ చంపాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. రాజులు సైతం తప్పించుకోలేకపోయారు. ఈ రాత్రి ఇర్మియా బంధించబడింది దేవుని కోసం, కానీ నీవు ఎక్కడో బంధించబడ్డావు, దేనిలోనూ బంధించబడ్డావు. ఆ బంధించబడిన అనుభవాన్ని కాస్త గుర్తిరిగితే ఈ రాత్రి నీ జీవితంలో ఒక ప్రత్యక్షతో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళబోతున్నావు. ఆమేన్. ఒక ప్రత్యక్షతో వెళ్ళబోతున్నావు. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. పేతురుని చెరసాలు వేసి బంధించారు, బయటేమో అక్కడ కావలి వారిని భద్రంగా ఉంచారు. శత్రువులందరూ బయట అనుకుంటున్నారు ఇంకా పేతురికి బెయిలిచ్చే వాళ్ళు ఎవరు లేరు, ఇంక సేవకుడు కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు, ఈ పరిచయం ముందుకు నేను కానుక ఇవ్వకపోతే ఇంకెవరు ముందుకు కానుకిచ్చే వాళ్ళు ఎవరు లేరు, నేను దశంభాగం ఇస్తేనే ఆ ఇల్లు జరగాలి, మా 5 కుటుంబాలు ఇస్తేనే ఇల్లు జరగాలి, మా 5 మందికి అనగా మా 5 మంది దశంభాగాలతోనే ఆ సంఘం ఆ కుటుంబం నడుస్తుందని విర్రవీగిపోతున్నావా నువ్వు? ప్రధాన యాజకులు, శాస్త్రులు అనేక మంది ఆ రోజుల్లో దేవుని యొక్క సేవకుడైన పేతురుని తీసుకెళ్లి చెరసాలలో వేసి బయట సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకవేళ మనుష్య సంబంధంగా నీకేమీ లేకపోవచ్చు, మనుష్య సంబంధంగా ఒకరి నీ చుట్టూ మంది మార్బలం లేకపోవచ్చు, మనుష్య సంబంధంగా నీ చుట్టూ రాజరిక పరివారం లేకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ శక్తి నీ చుట్టూ ఆవరించి ఉన్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. పరిశుద్ధాత్మ శక్తి నీ చుట్టూ ఆవరించి ఉన్నది. ఇది గుర్తించలేకపోయారు ఆ చెరసాల నాయకుడు, ఇది గుర్తించలేకపోయాడు హేరోదు, ఇది గుర్తించలేకపోయాడు శాస్త్రులు, పరిచయులు, ఇది గుర్తించలేకపోయారు ప్రధాన యాజకులు, ఇది గుర్తించలేకపోయారు స్కవియా లాంటి ప్రధాన యాజకులు. వాక్యం రాయబడింది, ఆ రాత్రి దేవుడు తన దూతను పంపించి చెరసాల తలుపులు తెరచి పేతురును
3వ ద్వారము వరకు చెయ్యి పట్టి బయటకు తీసుకొచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. సేవకునికి రికమెండేషన్స్ అవసరం లేదు, సేవకునికి బెయిల్ అవసరం లేదు, సేవకునికి సపోర్టెడ్ అవసరం లేదు. సేవకునికి కావాల్సిన ఈ రాత్రి పరిశుద్ధాత్మ శక్తి దేవదూతల పరిచర్యలో తానున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవదూతల పరిచర్యలో తానున్నాడు. ఈ రాత్రి నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, నువ్వు గ్రహించాల్సింది ఈరోజు బంధించబడిన వారిని విడిపించడానికి నా యేసు ఇక్కడికి వచ్చాడు. దరిద్రతలో ఉన్న వారిని అనగా దీనులను సింహాసనం మీద కూర్చుని పెట్టడానికి వచ్చాడు. కానీ దరిద్రత ఏందో కాస్త గుర్తించాలి. నీ బందీఖానలో ఎక్కడున్నావో కాస్త గుర్తించాలి. 3 విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైనది. ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం రండి నాతో పాటు. థ్యాంక్ యూ జీసస్. యెషయా గ్రంథం 56:8. యెషయా గ్రంథం 56:8. ఇశ్రాయేలీయుల్లో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు యెహోవాకు ఇదే చాలమ్మా. ఇశ్రాయేలీయుల్లో వెలివేయబడిన వారిని. ఈ రాత్రి వెలివేయబడిన వాళ్ళు దేవునికి కావాలి. మొదట దరిద్రులు, రెండవది బంధించబడిన వాళ్ళు, మూడవది వెలివేయబడిన వాళ్ళు. వారి జీవితం ఎలా ఉంటుంది? అందరూ చుట్టూ ఉంటారు, కానీ వారిని వెలివేసి ఉంటారు. కొంతమంది అందరూ తనతో ఉంటారు, కానీ వీళ్ళలో ఉన్న అభిషేకాన్ని బట్టి వీడిని వెళ్ళేస్తారు. దేవుడు వీరిలో ఇచ్చిన వైరాగ్యాన్ని చూసి వాళ్ళు ఓర్వలేక వెళ్ళేస్తుంటారు కొంతమంది. మరి కొంతమంది దేవుడు ఇతనితో నడుస్తున్న విధానాన్ని బట్టి అర్థం చేసుకోకుండా అతని మీద బురద చల్లుతుంటారు. కానీ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, వెలివేయబడిన నా పిల్లలను నేను సమకూర్చుతానని చెప్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వెలివేయబడిన వారిని. నువ్వు ఎవరి చేత వెలివేయబడ్డావో, ఎవరి చేత ఇప్పటిదాకా విసర్జించబడ్డావో, ఎవరి చేత నువ్వు నెట్టివేయబడ్డావో, ఎవరి చేత నువ్వు తిరస్కరించబడ్డావో, వారందరి ఎదుట నా దేవుడిని సమకూర్చడం వాళ్ళు చూసి సిగ్గుపడేటట్టు దేవుడిని అభిషేకించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. జాన్ స్కెలెన్ అనేటువంటి గొప్ప దైవజనుడు, జాన్ స్కెలెన్. ఆ దైవజనుడు ఒక రోజున ఒక ద్వీపంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ద్వీపవాసుల యొక్క రక్షణ కోసం ప్రార్థన చేస్తుంటే సంవత్సరం రోజులు అక్కడ పరిచర్య చేశాడు. ఒక్కరు కూడా రక్షించబడలేదు. ఆ ద్వీపంలో ఎవరు కూడా దేవుని ఎదుకు రాలేదు. జాన్ స్కెలెన్ అనేటువంటి వాళ్ళ భార్య చెప్పిందట, అయ్యా మనం వెళ్ళిపోదాం, ఇక్కడ పరిచర్య జరగట్లేదు, ఆత్మలు రక్షించబడ్డం లేదు. పైపెచ్చి ఇక్కడున్నటువంటి గూడెం వాసులు, ఇక్కడున్న ఆటవికులందరూ మనల్ని వెళ్ళేస్తున్నారు. వాళ్ళ గూడెలు లేక మనల్ని ఆహ్వానించట్లేదు, మనల్ని వాళ్ళు తరుముతున్నారు, ఈటలతో తరుముతున్నారు, వాళ్ళ దగ్గర పదుమైనటువంటి బాణాలతో మనల్ని గాయపరుస్తున్నారు. కాబట్టి వద్దండి, వెళ్ళిపోదాం పదండి, వద్దు మనం ఈ యొక్క ద్వీపాన్ని విడిచి వెళ్ళిపోదాం పదండి అని అంటే, జాన్ స్కెలెన్ అటువంటి ఆ దైవజనుడు చెప్పాడు, పిచ్చిదానా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది వెలివేయబడిన వారిని సమకూరుస్తానని చెప్పాడు. ఇక మనల్ని దేవుడు సమకూర్చబోతున్నాడని చెప్పాడు. ఈమెకు అర్థం కాలేదు, వెలివేయబడిన మనల్ని ఎలాగ దేవుడు సమకూరుస్తాడని కనిపెట్టుకొని ఉంది. ఒకరోజున ఆ గూడెం నాయకుడు ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన వైపు విసిరేశాడండి. ఇసిరేగానే జాన్ స్కెలెన్ ఏం చేశాడు, ప్రభువా ఇంతకాలం నన్ను ప్రేమించి నా మీదకు విసిరిన రాయిని బట్టి నీకు స్తోత్రాలని చెప్పి ఆ రాయి మీద చేయబెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. రాయి మీద చేయబెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వెలివేయబడిన వాళ్ళకి వెంటుకు దొరికినా చాలు కొండలు లాగేయగలుగుతారు. కొట్టడి చప్పట్లు గట్టిగా. వెలివేయబడిన వాళ్ళకి వెంటుకు దొరికినా చాలు. నీ సేవను చాలామంది పక్కకు పెట్టచ్చు, నీ పరిచయను చాలామంది తృణీకరించవచ్చు, నీ కుటుంబాన్ని చాలాసార్లు తృణీకరించవచ్చు, అసలు ఈ ప్రాంతమైందని వెలివేసినట్టు మాట్లాడచ్చు. కానీ వెలివేయబడిన నీకు ఈ రాత్రి దేవుడు ఒక సమకూర్పుని ఇవ్వబోతున్నాడు. ఓడిపోయిన నిన్ను దేవుడు విజయముతో నింపబోతున్నాడు. ఆమేన్. విజయముతో నింపబోతున్నాడు. ఈ జాన్ స్కెలెన్ అయినటువంటి దైవజనుడు తన సతీమణి ఇద్దరు రోజు ఆ రాయి మీద చేయబెట్టి ప్రార్థన చేశారు. ఒక 6 నెలల తరువాత అతడు భయంకరమైనటువంటి రక్తభేది చేత బాధపడుతుంటే వీళ్ళిద్దరు వెళ్ళి ప్రార్థన చేయగా అతనికి స్వస్థత కలిగింది. ఆ గూడెం నాయకుడు స్వస్థపరచడమే కాదు, ఆ ప్రాంతపు వాసులందరూ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోగా ఇప్పుడు వారి మధ్య జాన్ స్కెలెన్ అనేటువంటి పరిచర్య నిరాటంకంగా జరుగుతుందా? ఒకటి చప్పట్లు గట్టిగా. అది ఎక్కడో తెలుసా?
జాంబిని అనేటువంటి నదీ ప్రవాహిక ప్రాంతంలో అమెజాన్ అడవుల మధ్యలో ఈ దైవజనుడు పరిచర్య చేశాడండి. మనకులాగా సిటీలో చేయలేదు, మనకులాగా వనరుల్లో చేయలేదు, మనకులాగా ఎక్కువ ఎక్విప్మెంట్లో చేయలేదు, మనకులాగా అన్ని సపరివారం మంది మార్బలతో వచ్చి సేవ చేయలేదు. వాగ్దానాన్ని నమ్మాడు. వెలివేయబడిన వారిని సమకూర్చే దేవుడు ఒకడు ఉన్నాడని నమ్మాడు. ఈ రాత్రి నువ్వు నమ్మగలుగుతున్నావా? ఎక్కడ నువ్వు వెలివేయబడ్డావో, ఎక్కడ నువ్వు తృణీకరించబడ్డావో నాతో పాటు చదవండి ఆ మాట ఒకసారి దయచేసి. యెషయా గ్రంథం అనగా యెషయా గ్రంథం, దానికంటే ముఖ్యంగా ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం ఇంకా బాగుంటుంది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం, వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడిందని నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములు మాన్పెదను. ఇది యెహోవా వాక్కు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోనని. ఎవ్వరు లక్ష్య పెట్టట్లేదు సియోన్ని. సియోన్ అంటే దేవుని పిల్లల్ని, సంఘములో ఉన్న నిన్ను, పరిశుద్ధుడైన నిన్ను, పరిశుద్ధుడైన నిన్ను చాలామంది విలువ ఇవ్వకపోవచ్చు. నాకు బాగా తెలిసిన సంఘటన, దైవజనులు తిమోతి గారు నేను ఒకరోజు నా గుర్రయ్యపాలెం అనే ప్రాంతంలో పరిచర్య చేయడానికి వెళ్ళాం. ఆ ముందు రోజున దైవజనులు వాక్యం చెప్పున్నారు. ఆ ప్రాంతంలో సరిగ్గా బేతేల్ మినిస్ట్రీలోనే చివర్లో, సత్తినపల్లికి వెళ్ళే దారిలో, బేతేల్ మినిస్ట్రీ చివర్లో ఆ ముందు రోజు వెళ్ళి వాక్యం చెప్పొచ్చారు. ఆ రోజు నన్ను దైవజనుడు తీసుకుని వెళ్తుంటే నాతో ఒక మాట అన్నాడు. మణిబాబు, నాకు ఒక ఆశ్చర్యం వేస్తుందయ్యా అన్నాడు. ఏంటనంటే, ఆ ప్రాంతంలో నుంచి ఈ ప్రాంతానికి వచ్చి నువ్వు పరిచర్య చేస్తున్నావు, మేము కూడా ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వచ్చి పరిచర్య చేయబోతున్నాం అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నాకు ఆ విశ్వాసపు మాట ఎంత దగ్గరగా తాకిందంటే అంత దగ్గరగా తాకింది. అవును బిడ్డ, నువ్వు ఎరుగున్న జనుల మధ్యకు దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. నువ్వు నడిపించబడలేని పరిస్థితుల మధ్యలోకి దేవుడు తీసుకెళ్తాడు. కానీ అక్కడ వాక్యం రాయబడింది, సియోను విడవబడినదని, సియోను వెలివేయబడిందని చాలామంది అనుకుంటున్నారు. రాత్రి నీ కుటుంబాన్ని చూసి చాలామంది తృణీకరించచ్చేమో. ఒకవేళ నీ గొడ్డుపోతానని చూసి చాలామంది నేను వెలివేసినట్టు మాట్లాడొచ్చేమో. ఒకవేళ నీకు పిల్లలు లేరని చాలామంది వెలివేసిన వ్యక్తిగా అనేక సార్లు వాళ్ళ యొక్క కార్యాలకు నిన్ను దూరంగా పెట్టున్నారేమో. భయపడకు. నా దేవుడు వెలివేయబడిన బిడ్డలను ఈ రాత్రి సమకూర్చడమే కాదు, వారికి ఒక పేరు పెట్టి వారిని బాగు చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. వారిని గాయాలు కట్టబోతున్నాడు. అంతకంటే ఎక్కువగా వారి గాయాలను దేవుడు మాన్పబోతున్నాడు. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను సమకూర్చబోతున్నాడు, నీ గాయాలు మాన్పబోతున్నాడు. ఈ రాత్రి వెలివేయబడిన వారికి దేవుడిస్తున్న గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? ఈ రాత్రి యేసు నిన్ను సమకూర్చబోతున్నాడు. ఈ రాత్రి యేసు నిన్ను మరలా హత్తుకోబోతున్నాడు. యేసు ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో వెడవబడిన వ్యక్తిగా ఉన్నావో, ఏ పరిస్థితుల్లో వెలివేయబడి ఉన్నావో, ఏ పరిస్థితుల్లో దూరంగా విసర్జించబడి కనపడ్డావో, వాళ్ళందరూ ఎదుట నా యేసయ్య నిన్ను సమకూర్చి నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా, అంతకంటే ఎక్కువగా నీ గాయాలు మాన్పి అనేకుల కొరకు నేను ఒక దీవెనకరంగా నా యేసు చేయబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పిన మాట కూడా చెప్పనా? మొదట దరిద్రులను, రెండవది బంధింపబడిన వారు, మూడవది ఎవరు? వెలివేయబడిన వారు. ఈ మూడు యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగాయి. ఇవి నీ జీవితంలోనే కాదు, నా జీవితంలో కాదు, ఇవి నా వ్యక్తిగత జీవితంలో జరిగాయి అనుకుంటున్నావు. కానీ నీకంటే ముందుగా నా ప్రభు అయిన యేసయ్యకి జరిగాయి. ఆయన దరిద్రుడుగా ఈ భూలోకంలో బాధించబడ్డాడు. ఆయన జీవితకాలం దరిద్రతను అనుభవించాడు. చివరకు ఆయన సున్నతి చేయబడ్డానికి ఆ దేవాలయం దగ్గర తీసుకెళ్తే అక్కడ ఒక గొర్రెపిల్లని ఇవ్వాల్సిన బదులు ఒక చిన్న పిచ్చుకుని ఇవ్వాల్సి వచ్చింది. ఎంత దరిద్రత యేసయ్యకి! చివరికి యేసయ్యకి ఒక నివాసం కూడా లేదు. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. యేసయ్యకి ఒక ఇల్లు కూడా లేదు. ఈ రాత్రి నీ సేవలో అనేక సార్లు నువ్వు ఆనందంతో పాటు దుఃఖంతో పాటు అనేక సార్లు నిందను ఎదుర్కొంటున్నావా? భయపడొద్దు. యేసును ఒక్కసారి తలంచుకో. నా యేసయ్య నాకంటే ముందుగా దరిద్రుడయ్యాడు. నాకంటే యేసయ్య తన సేవలో దరిద్రతను చూపించాడు, పరిచర్యలో దరిద్రతలో అనుభవించాడు. అంతకంటే ఎక్కువగా ఆయన దరిద్రతలోండి మహిమైశ్వరను కలుగు చేయడానికే ఈ భూలోకమునికి దిగి వచ్చాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఆయన నీ కొరకు నా కొరకు దరిద్రతను అనుభవించాడు. అందుకే వాక్యం రాయబడింది, ఆయన దరిద్రులను అనగా, వాక్యం చదవండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. థ్యాంక్ యూ జీసస్.
8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము యేసు దరిద్రుడుగా మారాడు. ఇవ్వగలవా నీ దరిద్రపు జీవితాన్ని? ఇవ్వగలవా నీ ఆత్మీయ దరిద్రతని యేసయ్య చేతికి? యేసు నీ కొరకు దరిద్రుడిగా మార్చబడ్డాడు, నీ కొరకు వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు, నీ కొరకు వ్యాధిగ్రస్తుడిగా మార్చబడ్డాడు, నీ కొరకు తన సొగసు స్వరూపాన్ని కోల్పోయాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను మహిమైశ్వర్యత నింపడానికి, నీ మంటి ఘటంలో ఆయన మహిమను కుమ్మరించడానికి ఆయన నీ కొరకు పాపిగా సిలువలో మార్చబడ్డాడు. నీ కోసం దరిద్రత శిక్షణ అనుభవించాడు, నీ కొరకు ఆయన వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు, నీ కొరకు ఆయన జీవిత కాలం అంతా దరిద్రతను అనుభవించాడు. ఈ రాత్రి తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని నీకోసం యేసు దరిద్రుడిగా మారితే నువ్వు దరిద్రుడు అని చెప్పుకుంటున్నావు. నీ దరిద్రత ఏంటి? ఆత్మీయ దరిద్రత. నీ దరిద్రత ఏంటి? పరిశుద్ధాత్మను వెతకని దరిద్రత. నీ దరిద్రత ఏంటి? వాక్యమైన దేవుని కోసం పోరాడడం లేనటువంటి జీవితం. తేల్లో నుంచి నువ్వు బయటకు రావాలి బిడ్డ. రెండో విషయం తెలుసా? బంధించబడ్డాడు సేవకుడు ఇర్మియా వాక్యం కోసం బంధించబడినట్టే యేసు కూడా నీ కొరకు నా కొరకు బంధించబడ్డాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు నీ కొరకు నా కొరకు బంధించబడ్డాడు. ఎంతగా బంధించబడ్డాడంటే వాక్యంలో రాయబడి చూడండి నాతో పాటు. మత్తయి సువార్త దయచేసి నాతో పాటు చూడండి. మత్తయి రాసిన సువార్త. థ్యాంక్ యూ జీసస్. 4వ అధ్యాయము 16వ వచనం మధ్య భాగంలో, జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను అవలన సముద్ర తీర అన్ని జనులు నివసించు గలిలయ చీకట్లో కూర్చునున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ఛాయల్లోనూ చీకట్లో కూర్చున్న ప్రజలు బంధింపబడిన వారు గొప్ప వెలుగు చూచారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. బంధించబడిన ప్రజలు. నీ కొరకు యేసు బంధించబడి, నీ కొరకు యేసు వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. నీ కొరకు యేసు క్రీస్తు ప్రభు అనగా చీకట్లో కూర్చున్న వారికి ఆ రోజులోనే ఒక వెలుగుగా ఆయన ఉదయించాడు. నీ కొరకు నేరం చేయని యేసు బంధించబడ్డాడు. నిన్ను బందీల నుంచి యేసు బయటికి విడిపించాలనుకుంటే నువ్వేమో లోక సంబంధం బందీ అయిపోయి ఉన్నావు. ఆత్మ సంబంధాలైతే దేవుని వాక్యం కోసం బంధించబడ్డారు. నీవైతే శరీర సంబంధంగా ఉన్నావు కనుకనే లోకం కోసం, లోకాశల కోసం బంధించబడ్డావు. ఆపగలవా నీవు? 2024 సంవత్సరాల క్రితటే యేసు నీ కొరకు సిలువలో బంధించబడ్డాడు. ఆ రాత్రి ఆయన బంధించబడి ఆ యొక్క అర్ధరాత్రి ఆ న్యాయసభ దగ్గర తీసుకెళ్ళినప్పుడు నేరం చేయని యేసు మీద వారు నేరం మోపారు. నీ కొరకు యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడో చేయని నేరాన్ని ఆయన శిక్ష అనుభవించాడు. ఈరోజు చిన్న చిన్న వాటి కోసం నువ్వు బందీల నుంచి బయటకు రాలేకపోతున్నావు. ఈ రాత్రి నువ్వు యేసును తలంచుకొని నీ బందీల నుంచి నువ్వు బయటకు రావాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. మూడో విషయం చెప్పనా? వెలివేయబడిన వారిని సమకూర్చబోతున్నాడు. యేసు నీ కొరకు ఆయన వెలివేయబడ్డాడు. 3 సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వెలివేయబడ్డాడు. ఒకటి మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఆ గెరాసన దేశంలోకి వచ్చినప్పుడు ఆ గెరా దేశం చెప్పిన వారు అంటే, ఓ మాంత్రికుడా, మా ప్రాంతాన్ని విడిచిపెట్టి పో, మా ప్రాంతాన్ని విడిచిపెట్టి పో, ఈ ప్రాంతానికి రావద్దు అన్నారు. వెలివేశారు ఆ ప్రజలు, యేసును వెలివేశారు. రెండవసారి ఎరుకో ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్తుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 2 దయ్యం పట్టిన వాళ్ళు వచ్చి మా ప్రాంతంలోకి రావద్దని వెలివేశారు. మూడవసారి యేసుక్రీస్తు ప్రభుని స్వయంగా వాళ్ళ స్వజనులు వెలివేశారు. ఈ రాత్రి నువ్వు దేన్ని బట్టి వెలివేయబడ్డాను దిగులు పడుతున్నావు? నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు వెలివేయబడ్డాడు. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు శిక్షణ యావత్తు భరించాడు. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు అనేక సార్లు మనుషుల చేత, స్వజనుల చేత, బయట వారి చేత, లోపటి వారి చేత ఆయన వెలివేయబడి తృణీకరించబడ్డాడు. ఈ రాత్రి నిన్ను సమకూర్చాలని ఆయన నీకు బదులుగా వెలివేయబడ్డాడు. ఈ రాత్రి నీకు దరిద్రతలో నుంచి అనగా నేను ఐశ్వర్యవంతుని చేయడానికి ఆయన నీ కొరకు దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఈ రాత్రి బంధించబడిన నిన్ను, చీకట్లో కూర్చొని నిన్ను మరణ ఛాయలో కూర్చొని నీకు గొప్ప వెలుగునివ్వడానికి ఆయన నీ కోసం సిలువలో బంధించబడ్డాడు. ఈ ప్రేమను అర్థం చేసుకోకుండా పోతావా? ఎప్పుడు చదవండి ఆ మాట దయచేసి. యెషయా గ్రంథం 64:4 వచనం. తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున
చూచి ఉండలేదు. ఆ దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆ దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన గాక వేరొక దేవుడు లేడు. ఈ రాత్రి నువ్వు ఇప్పుడే ఈ మీటింగ్కి వచ్చి ఉంటే నువ్వు మారు మనసు పొందు. ఇప్పుడు దాకా నువ్వు బాప్తీసం వాయిదా వేసుకుంటుంటే నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుకి. ఇప్పుడు దాకా అనేకసార్లు నిర్లక్ష్య వైఖరితో ఉంటే ఈ రాత్రి సంపూర్ణంగా యేసుకు నీ జీవితాన్ని ఇవ్వు. సేవకు రావాలని చాలాసార్లు సేవకు సమర్పించుకోవాలనుకుంటున్నావు, సంపూర్ణంగా సేవకు సమర్పించుకోలేకపోతున్నావు. ఆయుష్ తరిగిపోతుంది, వయసు అయిపోతుంది, పిలుపుని నిర్లక్ష్యం చేస్తున్నావు. నిన్నే పిలుపుని నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు దేవుని సువార్తను నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు ఈ రాత్రి యేసయ్య నీ కార్యమును సఫలం చేసి నువ్వు ఆయన కోసం కనిపెట్టుకున్నందుకు నిన్ను దీవెనకరంగా ఉంచాలని నీ దేవుడు నీ కోసం ఇక్కడ నిలిచి ఉన్నాడనేది అక్షరమైన సత్యము. కొట్టండి చప్పట్లు గట్టిగా. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. షమ్మ రావాలి, లేచి నిలబడదాం అందరూ. తిమోతన్ గారు ఉన్నారా? దేవుదనయ్య తిమోతన్ గారు ఉన్నారా? ఓకే, అన్న రావాలి, ప్రార్థన రండి. మైక్ ఒకటి అమ్మా. ఈ బ్రదర్ ఇక్కడ లేడు, ఎక్కడ పోయాడు? థ్యాంక్ యూ జీసస్. అందరూ ఒకసారి ఆకాశం చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. నేను నిన్ను విడువలేనయ్యా, నీవే నా ప్రాణము, నీవు నన్ను మరువలేదయ్యా, నీవే నా సర్వము. నేను నిన్ను విడువలేనయ్యా, నీవే నా ప్రాణము, నీవు నన్ను మరువలేదయ్యా, నీవే నా సర్వము. ఈ లోకము నన్ను దూషించినా, నన్ను అవమానపరచినా, ఈ లోకమే నన్ను దూషించినా, నన్ను అవమానపరచినా, ఆదరించి కన్నీరు తుడచి నీ ప్రేమ చూపితివి నాపై, నీ ప్రేమ చూపితివి. శాశ్వతమైన ప్రేమను చూపించి నీ కృపను చూపితివి నాపై, నీ కృపను చూపితివి. నేను నిన్ను విడువలేనయ్యా, నీవే నా ప్రాణము, నీవు నన్ను మరువలేదయ్యా, నీవే నా సర్వము. ప్రతి ఒక్కరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. యేసయ్యా నీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. నా శ్రమయందు కృంగిన వేళలో నీ మాటే నన్ను బ్రతికించెను. ఈ లోకాశలు భ్రమపరచినా, నీ ఉపదేశమే స్థిరపరచెను. యేసయ్యా నా శ్రమయందు కృంగిన వేళలో నీ
చేరదీసి ఎనలేని కృపను చూపించినావు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నీ కృపను చూపితివి నాపై, నీ కృపను చూపితివి. ఆదరించి కన్నీరు తుడచి నీ ప్రేమ చూపితివి నాపై, నీ ప్రేమ చూపితివి. ఆదరించి కన్నీరు తుడచి నీ ప్రేమ చూపితివి నాపై, నీ ప్రేమ చూపితివి. నన్ను చేరదీసి ఎనలేని ప్రేమను చూపించినావు. ఆదరించి కన్నీరు తుడచి నీ ప్రేమ చూపితివి నాపై, నీ ప్రేమ చూపితివి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నీ కృపను చూపితివి నాపై, నీ కృపను చూపితివి. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా యేసుని అంగీకరించిన సమయం ఇది. యేసయ్య నా ప్రతి పాపాన్ని ఎదుట ఒప్పుకొనుచున్నాను, నా ప్రతి శాపాన్ని ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ రాత్రి నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచయ్యా, నా జీవితాన్ని రక్తంతో కడిగి పరిశుద్ధపరచు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నిన్ను రక్తముతో కడిగి పరిశుద్ధపరచాలని, నీ జీవితాన్ని మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఏ దరిద్రతలో ఉన్నావు, ఎక్కడ నువ్వు బంధించబడ్డావు, నీ బంధించబడిన జీవితం యేసుకు కావాలి. ఎక్కడ నువ్వు బంధించబడ్డావు, వాక్యం కోసం బంధించబడ్డావో, శరీరంలో బంధించబడ్డావో ఆలోచించాలి. ఆ ఒక్క బలహీనతే కదా నిన్ను బంధించింది. రాత్రి ఆ బలహీనతలోంచి నువ్వు బయటకు రావాలి. యేసు రక్తం నీ కొరకై ఇక్కడ నిలిచి ఉన్నది. ఈ రాత్రి వెలివేయబడిన వారిని సమకూర్చబోతున్నాడు. ఈ రాత్రి వెలివేయబడిన వారిని సమకూర్చబోతున్నాడు. ఈ రాత్రి కుటుంబస్తుల మధ్యలో వెలివేయబడిన వారిని, అనగా అనేక సార్లు మనుషుల మధ్యలో వెలివేయబడిన వారిని, నీ గొడ్డుపోతనాన్ని చూసి, నీ పిల్లల లేని జీవితాన్ని చూసి ఎవరైతే నీ స్వజల్ని వెలివేశారో వారి ఎదుట యేసయ్య నిన్ను సంతత కలిగిన ఇల్లాలుగా చేయబోతున్నాడు. వారి ఎదుట యేసు నిన్ను సంతత కలిగిన ఇల్లాలుగా చేయబోతున్నాడు. ఎవరైతే నీకు ఉద్యోగం లేదని, చిరునామా లేదని, ఇల్లు వాకిల్ లేదని వెలివేసినట్టు చూశారు, వారి కన్నుల దేవుడు నీకు సమస్తాన్ని ఇవ్వడానికి నిలిచి ఉన్నాడు. ఎవరి ఎదుటైతే నువ్వు దరిద్రుడుగా నెట్టివేయబడ్డావు, ఎవరి ఎదుటైతే నిత్యము ఓటమి కలిగి అనేక సార్లు ఓటమే నా చిరునామా అనుకుని బతుకుతున్నావు, ఆ ఓడిపోయిన జీవితంలో ఈ రాత్రి దేవుని యొక్క చిరునామా కలిగిన జయము విడుదల కాబోతుంది. ఈ రాత్రి యేసు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నేను చూస్తున్నాను, యేసు నిన్ను దీవించబోతున్నాడు. ఈ రాత్రి యేసు నీ కొరకు దరిద్రతను అనుభవించాడు, నీ కొరకు ఆయన బంధించబడ్డాడు, నీ కోసం ఆయన వెలివేయబడ్డాడు. ఈ రాత్రి యేసయ్య ప్రేమను నువ్వు అర్థం చేసుకోగలిగితే, అయ్యా నీవు కూడా నాలాగనే ఇన్ని శ్రమలు అనుభవించావా యేసయ్య, నాకంటే ముందుగా నువ్వు శ్రమపడ్డావా యేసయ్య, అయితే నా జీవితాన్ని చేతికి ఇచ్చేస్తున్నాను. నువ్వు లేకుండా నా జీవితం లేదేసయ్య, నువ్వు లేకుండా ఒక క్షణం కూడా నేను బ్రతకలేను యేసయ్య, నువ్వు లేకుండా ఒక క్షణం కూడా నేను జీవించలేను. ఈ రాత్రి నా హృదయంలోనికి మిమ్మల్ని రక్షకుడుగా అంగీకరిస్తున్నానని యేసుకు నీ హృదయం ఇవ్వాలి. నాతో పాటు ప్రార్థన చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, ఇంకా గట్టిగా యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి నా హృదయంలోనికి మిమ్ములను నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. నా హృదయంలోనికి మిమ్ములను నా సొంత రక్షకుడుగా నేను స్వీకరిస్తున్నాను. యేసయ్య నామములో నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నీకు ఎక్కడ అనారోగ్యం ఉంది అక్కడ నీ కుడి హస్తాన్ని ఉంచండి. ఎక్కడ నీకు అనారోగ్యం ఉందో ఈ రాత్రి నా యేసయ్య నిన్ను విడిపించబోతున్నాడు. ఈ రాత్రి నా యేసయ్య నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఈ రాత్రి నా యేసయ్య నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు.